చాలా చాలా బాగుంది బ్రో. మన హైందవ ధర్మం కోసం, మన కుంభమేళ కోసం చాలా బాగా చూపించారు. మన సనాతన ధర్మం కోసం మన హిందువులందరూ చూడవలసిన సినిమా. ఇందులో బాలయ్య విశ్వరూపం మొత్తం చాలా బాగా చూపించారు. అందరూ చూడవలసిన సినిమా. సినిమా చాలా సూపర్గా ఉంది బ్రో. థర్డ్ పార్ట్ కూడా ఉంది, జై అఖండ. ఇప్పుడే సినిమా చూసి వచ్చాం. మూవీ అయితే మాత్రం ఎక్స్ట్రాడినరీగా అనిపించింది. అఖండ 1 కన్నా ఇది 10 టైమ్స్ చాలా చాలా బాగా నచ్చింది. బీజిఎం కానీ, బాలయ్య బాబు గారి పర్ఫార్మెన్స్ కానీ, యాక్టింగ్ మీకు తెలిసిందే. ఇంకా సినిమా మాత్రం ఇంకా నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ అయితే మాత్రం ఓవరాల్గా రీచ్ అయింది. తమనైతే మాత్రం ఇచ్చి పడేశాడు. మనకి ఏదైతే ప్రామిస్ చేశాడో అది మాత్రం ఇంకా మీకు 100% ఇచ్చాడు. థియేటర్ లోపల బద్దలైపోతున్నాయి. ఇంకా కలెక్షన్స్ పరంగా చూసుకుంటే ఒక కొత్త ట్రెండ్ క్రియేట్ చేస్తుందని అనిపిస్తుంది. నాకైతే ఓవరాల్గా మాత్రం మూవీ చాలా ఎక్స్ట్రాడినరీగా అనిపించింది. ఖచ్చితంగా అయితే మాత్రం ఆడియన్స్ అందరూ థియేటర్కి వచ్చి విజిట్ చేయాలని నా తరపున చెప్తున్నాను. బాలయ్య సినిమా అయితే చాలా బాగుందన్న. లోపల ఒక్కొక్క సీన్ చూస్తే బుర్ర పాడు. బోయపాటి శ్రీని కాదు, నందమూరి శ్రీని కాళ్ళు ఎగరేసుకుని చెప్తున్నాం. జై బాలయ్య. సినిమా అయితే ఓవరాల్గా చాలా బాగుంది. ఫస్ట్ వీక్ 100 crores పోస్టర్ పక్కా 100%. నందమూరి తమను ఎరగదీశాడు బ్రో. తమల్లో ఇంత టాలెంట్ ఉందని ఎవరికి తెలియదు. ఆ మంత్రాలు కానీ ఉచ్చారణ కానీ చాలా బాగా కొట్టాడు. మ్యూజిక్ జై బాలయ్య. రిపీటెడ్ వాచ్ పక్కా బాలయ్య కెరీర్లో ది బెస్ట్ మూవీ అవుతుంది. ఇది బాలకృష్ణ గారి చరిత్రలో ఇది ది బెస్ట్ మూవీ. ఇలాంటి మూవీ బోయపాటి సీన్ గారు డైరెక్షన్ చేస్తారని కల్లో కూడా అనుకోలేదు. తమన్ గారు ముందే చెప్పారు స్పీకర్లు పోతాయని. అలాగే సంగం థియేటర్లో స్పీకర్ పోయింది. బాలయ్య అసలు అఖండ మూవీ గురించి మాటల్లో తక్కువ. చూసి ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్క కుటుంబ సమేతంగా వచ్చే మూవీ ఇది. జై బాలయ్య. సినిమా అయితే చాలా బాగుంది. బాలయ్య బాబు డైలాగ్ అయితే మేము ఎవరు చెప్పలేము. అసలు ఒక్కొక్క షాట్ ఒక్కొక్క మైండ్ బ్లాక్ అయిపోద్ది. మీరైతే గ్రావిటీని ఇవన్నీ మర్చిపోయి సినిమాకి అయితే రండి, మర్చిపోకండి. హౌ డేర్ యూ టు టచ్ మై కంట్రీ. యాక్షన్ బుర్రపాడు. బాలయ్య బాబు యాక్షన్ అడుగుతుందంటే మీరు సినిమా చూడాలి. అయితే మీరు ఫస్ట్ మమ్మల్ని అడిగే ముందు మీరు సినిమా చూడండి. బుర్రపాడు సినిమా మళ్ళీ చూడండి. జాజికే సాంగ్ అయితే మిస్ అవ్వకండి, మర్చిపోకండి. జై బాలయ్య సినిమా చాలా అద్భుతం అండి. భారతదేశ సాంప్రదాయాల్ని, హిందూ ధర్మాన్ని, సంస్కృతిని ముందుకు తీసుకెళ్లే ఇటువంటి సినిమాల్ని ప్రతి ఒక్క హిందూ బంధు ప్రమోట్ చేయాలి. జై బాలయ్య. బాలయ్య తిరుగులేని విజయాన్ని అందిస్తాడు. బాలయ్య చరిత్రలో ఇదొక అఖండమైన విజయం. అఖండ 2 కాదు, అఖండ విజయం ఈ సినిమా పేరు. అఖండ భారతదేశాన్ని, సంస్కృతి, సాంప్రదాయాన్ని మన భావితరాలకు అందించే ఇలాంటి సినిమాలు మరెన్నో రావాలి. మన బాలయ్య మరెన్నో సినిమాలు ఇలాంటి తీసుకు మన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఈ సందర్భంగా కోరుకుంటూ జై బాలయ్య, జై అఖండ. సినిమా చాలా బాగుందన్న. మనస్ఫూర్తిగా చెప్తాను. నేను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి డై హార్ట్ ఫ్యాను. బోయపాటి గారు మంచి దేవుడి మీద మంచి కాన్సెప్ట్ తీసేసి మంచిగా తీశారు. బీజిఎం నెక్స్ట్ లెవెల్. సెకండ్ హాఫ్ మాత్రం అదిరింది. అసలు ఇప్పుడు కూడా మైండ్ నుంచి పోవట్లేదు. ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ తమన్ అయితే ఎవరైతే ఒకసారి ఇంటర్వ్యూలో చెప్పాడో అదేవిధంగా తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా ఇచ్చాడు. ఫైట్స్ కానీ లేకపోతే నెక్స్ట్ లెవెల్. అసలు ఏది కూడా ఎక్కడ కూడా తగ్గకుండా బాగా తీశారు. మన ధర్మం గురించి అండ్ దేవుడి గురించి కూడా చాలా చక్కగా బాగా చూపించారు. సినిమా అయితే చాలా బాగుంది. ఎన్నిసార్లు చూసినా కూడా బోర్ కొట్టదు. చాలా బాగుంది. మనస్ఫూర్తిగా చెప్తున్నాను. బయట అయితే ఫస్ట్ ఎలా ఉంటుంది అని జస్ట్ నార్మల్గా ఉంటుందని చెప్పి అనుకునే వాళ్ళం. కానీ ఎంత ఘోరంగా ఎంత బాగా తీస్తున్నాను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సినిమా అయితే ఎక్స్ట్రాడినరీ, చాలా బాగుంది. ఉన్న వాస్తవం చెప్పాలంటే యాక్చువల్లీ సినిమా అనేది చాలా అద్భుతంగా తీశారు. చాలా బాగుంది. యాజ్ ఏ పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా నేను చెప్తున్నాను, సినిమా అయితే 100% నా మనస్ఫూర్తిగా చెప్తాను. నాకు చాలా బాగా నచ్చింది. సినిమాలో మెయిన్ కాన్సెప్ట్ హిందూ ధర్మం గురించి చాలా చక్కగా చూపించారు. ఇప్పుడున్న ప్రజెంట్ ట్రెండ్ సిచ్యువేషన్లోన మన హిందువులు ఎలాగ కించపరుస్తున్నారో వేరే వాళ్ళు, దాన్ని వ్యతిరేకిస్తూ మేము హిందువులంతా ఒకటే, శివుడు అనేవాడు దేవుడు, ప్రపంచం మొత్తానికి ఒకడే దేవుడు, శివుడు అనేవాడు దేవుడు, శివుడు గొప్పతనం గురించి చెప్పాడు ఈ సినిమాలో. చాలా బాగా తీశాడు బోయపాటి. అండ్ తమన్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. ప్రతి చిన్న పిల్లల నుంచి 5 సంవత్సరాలు చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు ఈ సినిమా చూసి ఆనందిస్తారని నేను కోరుకుంటున్నాను. పిల్లలు స్కూల్కి వెళ్ళకన్నా ఈ సినిమా చూడండి. మీకు హిందువుల గురించి గొప్పతనం మీకు తెలుస్తుంది. సినిమా చాలా బాగుంది.